సత్యవేదమును మీరు చదువండి, సత్యవాక్యమును మీరు వినరండి. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన శుభనామములో ఈ సువార్తను వింటున్న సోదరులందరికీ వందనములు, శుభములు తెలియజేస్తూ ఈరోజు దేవుని వాక్యము మిషన్ ఆదివారం ప్రేసితోద్యమం దైవ ప్రేరిత కార్యోన్ముఖత. అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. శుభం అనేది అందరికీ కావలసినదే. అందరూ శుభము కోరుకుంటూ ఉంటారు, శుభము కలగాలని అనుకుంటూ ఉంటారు, శుభవచనం వినాలని అనుకుంటూ ఉంటారు, శుభ కార్యములు చేయాలనుకుంటూ ఉంటారు. అది ఎంతో సంతోషం, ఆనందమును చేకూరుస్తుంది శుభము కలిగిందంటే. అదేవిధంగా శుభవార్త ఉదయం లేవడంతో పాతకాలంలో అయితే రేడియోలు ఒక వ్యక్తి నుండి ఒకరికి కమ్యూనికేషన్, సమాచారం మనకు అందుచుండేది. ఈ రోజుల్లో మనం గమనించినప్పుడు ఉదయం లేవగానే దినపత్రికలు, వార్తాపత్రికలు, పక్షపత్రికలు, వీక్లీ పత్రికలు, మంత్లీ పత్రికలు, త్రైమాసిక, ద్విమాసిక, ఇంకా ఎన్నో పత్రికల ద్వారా మనం వార్తలు వింటున్నాం. టెలివిజన్ ద్వారా వింటున్నాం, టెలిఫోన్ ద్వారా వింటున్నాం. అనేక విధములుగా మనము ఈ వార్తలు మనము వింటున్నాము, సేకరిస్తుంటున్నారు విలేకరులు, జర్నలిస్టులు. దేశంలో ఉన్న వార్తలు వ్యక్తిగతమే కావచ్చు, సమాజానికి సంబంధించినవి కావచ్చు, లేదా ఇంకేదైనాను కావచ్చు. కొన్ని శుభవార్తలు ఉంటున్నవి. పాతకాలంలో ఒక అత్యవసరమైన వార్తను తెలియజేయటం ఒక మనిషిని పంపేవారు. కానీ ఇప్పుడు అన్నీ అత్యవసరంగానే సెల్ ఫోన్ ద్వారా, టెలివిజన్ ద్వారా ప్రకటించబడుతున్నవి. వార్తలు ఎక్కువ అయిపోయినాయి, సువార్తలు తక్కువ అయిపోయినాయి. ఇది ఈరోజు ఉన్న మనకు ఒక వాక్య భాగం. ఈ శుభవార్త అనే విషయంలో ఒక దేశంలో ఒక తల్లిదండ్రులు తమ కుమార్తెకు బాగోలేదని ఒక డాక్టర్ గారికి ఫోన్ చేశారు. డాక్టర్ గారు, మా కుమార్తెకు బాగోలేదు, దయచేసి మీరు ఆమెను అక్కడిది మీ ఇంటికి తీసుకురాలేకపోతున్నాము, మీరే వారి ఇంటికి వెళ్ళి వారికి మీరు కొంచెము సహాయపడండి, వారికి ట్రీట్మెంట్ చేయండి అని చెప్పారు. అప్పుడు డాక్టర్ గారు, సరే, వారు ఎంతో ప్రేమతో, ఎంత కష్టములో, బాధలో, మరి నడవలేని స్థితిలో ఉన్నారో అని నేను బయలుదేరుతాను అన్నప్పుడు తల్లిదండ్రులు అన్నారు, అయ్యా మీరు బయలుదేరండి, మీరు కొంచెం బయలుదేరడంతోనే మేము మా కుమార్తె అడ్రస్ మీకు మేము టెక్స్ట్ మెసేజ్ ఈ రోజుల్లో వార్తలు పెట్టినట్టుగా ముందు జాగ్రత్త లేకుండా అప్పటిదప్పుడే అన్నట్టుగా వారు చేయడం జరిగింది. డాక్టర్ గారు బయలుదేరుతుంటే భయంకరమైన వర్షం. ఒక ఇంటికి చేరి ఆ ఇంటి గుమ్మమును తలుపు కొట్టి, అమ్మ నాకు ఒక 2 నిమిషాలు వర్షం వస్తుంది, ఒక దగ్గర వెళ్ళాలి, నాకు కొంచెం సోటి ఇవ్వండి, వర్షం వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోతానని చెప్పాడు. అప్పుడు ఆ సహోదరి, లేదండి ఇక్కడ నిలవడానికి వీలు లేదు, మాకు స్థలం లేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పడంతో డాక్టర్ గారు చాలా బాధపడిపోయి ఆయన మళ్ళీ తిరిగి తన ఇంటికి చేరుకున్న తర్వాత వారు మళ్ళీ ఫోన్ చేసి ఆ అడ్రస్ పంపారు. అడ్రస్ పంపి మరి అడ్రస్సు వారి కుమార్తెకు కూడా పంపారు. అప్పుడు ఆ డాక్టర్ గారు అడ్రస్ చూసి, ఇదేనండి నేను వెళ్ళినాను, కానీ ఈ అడ్రస్లో నేను వెళ్ళినప్పుడు ఒకరు అక్కడ ఉన్నారు, నన్ను స్వీకరించలేదు, నేను మళ్ళీ తిరిగి వచ్చినానని చెప్పారు డాక్టర్ గారు. అప్పుడు తల్లిదండ్రులు చాలా విచారపడినారు. అప్పుడు అమ్మాయికి ఫోన్ చేసి, డాక్టర్ గారు నీ దగ్గరికి వచ్చినప్పుడు నీవు వారిని స్వీకరించలేదని
మేము విన్నాము అని అంటే వారు డాక్టర్ అని నాకు చెప్పలేదు. డాక్టర్ అయినా కాకపోయినా ఒక వ్యక్తి నీ దగ్గరికి వచ్చి ఒక చిన్న ఆశ్రయం కోరినప్పుడు, వర్షంలో కోరినప్పుడు వారికి ఆశ్రయం ఇయ్యనుంటివి. ఇచ్చిన తర్వాత వారు నీతో మాట్లాడితే నీ విషయం అంతా వారికి తెలుసు. ఇంతలో మేము అడ్రస్ వారికి కనపరచుదుము, నువ్వెంత అవకాశం పొడగొట్టుకున్నావని చెప్పి ఆ తర్వాత ఆ అమ్మాయి చాలా వేదనకు గురి అయిన సంఘటన చూస్తున్నాం. చూసారా, ఒక వార్త దేవుడు అనుకోనని విధముగానే మన కొరకు పంపిస్తాడు. ఓ మనిషిని పంపవచ్చు, ఒక ఉత్తరమే రాయవచ్చు, ఒక లేఖ రాయవచ్చు, ఒక వాయిస్ మెయిలే రావచ్చు. అది ఏదైనాను మనము దేవుని యొక్క కృప ద్వారా తీసుకోవడం మంచిదని చూస్తున్నాం. అందుకని యెషయా గ్రంథం ఈ మూలవాక్యంలో మనం చూస్తే ఇర్మియా 29:10 దేవుని యొక్క శుభవార్త ఇది దేవుని యెహోవా వార్త, యేసుక్రీస్తు సువార్త, ప్రజలకు శుభవార్త. హబక్కూకు అంటాడు, ఇది యెహోవా దేవుని గూర్చిన వార్త. దేవుడు మాట్లాడుతున్నాడు ఇర్మియాతోని, ఈ శుభవార్తను నా జనులకు తెలియజేయము. ఎందుకంటే చీకటి కొంపలో, ఇనుప కంపలో, నల్లులతో బల్లులతో, వారు ఈగలతో, దోములతో, దుర్వాసన కంపులో, ఆ బబులోను చెరులో 70 సంవత్సరాలు వారు ఉన్నారు. కటకటాల మధ్యలో ఉన్నారు. వారు కష్టంలో ఉన్నారు. ఐగుప్తులు వారిని విసికించారు, వారిని బాధపెట్టారు, భంగపరిచారు. కాబట్టి వారికి శుభవార్తను తెలియజేయు, వారికి విడుదల. బందీగృహంలో ఉన్న వారికి విడుదల. వేదనతో బంధింపబడుతున్నవారు, బాధింపబడుతున్నవారు, వేధింపబడుతున్నవారు, శోధింపబడుతున్నవారు, నీతి నిమిత్తమై నిందింపబడుతున్న వారికి ఈ శుభవార్త అందచేయడం జరుగుతుంది. చూసారా, బబులోను చెరలో ఇశ్రాయేలు ప్రజలు విసిగిపోయారు, వ్యసనక్రాంతులైనారు. వారు ఆ కటకటాల మధ్యలో, ఆ యొక్క ఫరో దొర చేతిలో, బబులోను చెరలో యెహోవాకు మొరపెట్టుకున్నారు. దేవుడు వారితో మాట్లాడుతున్నారు. అందుకనే యెషయా 61:2 నేను వారిని రక్షించుటకు, వారిని నేను కాపాడుటకు హితవచనం ప్రకటిస్తున్నాను అని యేసుక్రీస్తును గూర్చినటువంటి అభిషేకము అక్కడ మనకు కనబడుతుంది. మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, కృంగిపోయిన వారు, వంగిపోయిన వారు, గుడ్డివారు, ఎడ్డివారు, నడ్డిపోయిన వారు, చొట్టపోయిన వారు, లొట్టబడిన వారు, కుంటివారు, కాయల పడిన వారు, పాపులు, పరదేశులు, విధవరాన్లు, అనాథులు, ఇక ఎందరో వీరందరికీ దావీదు భక్తుడు రాస్తున్న 146వ కీర్తనలో వారికి ఒక విడుదల సందేశం. యెహోవాయే వారికి విడుదల ఇచ్చువాడు, యెహోవాయే వారికి క్షేమము దయచేవాడు. హక్కులేని అనాథులకు, దిక్కులేని దీనులకు, బండ చాకిరీలు, భగ్నజీవులు, శాంతి లేకున్నవారు, ధనికులకు, దరిద్రులకు, సామాన్యులకు, సామంతులకు, శ్రీమంతులకు అందరికీ కూడా ఈ శుభవార్త అవసరమై ఉన్నది. కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, నేను ఈ పరిస్థితుల్లో లేను కదా, చెరసాల పాలు కాలేదు కదా, నాకు సమృద్ధి అయిన భోజనం ఉన్నది, అన్న వస్త్రములు నాకెన్నో ఉన్నవి అని కొన్నిసార్లు మనం తల వంచవచ్చు, లేదా వేరే వారు అనుకోవచ్చు. కానీ ఆత్మ సంబంధమైన అటువంటి ఒక శుభవార్త ఇది, అక్షయమైన శుభవార్త ఇది అన్యోన్యమైనది, ఇది అవసరమైనది, ఇది ఆశీర్వాదకరమైన శుభవార్త అని మనము చూస్తూ ఉంటున్నాం. యెహోవాను గూర్చిన వాక్కు ఇది. హబక్కూకు 3:2 చూస్తాం. యోబు అంటాడు, నీ వార్తను నేను విన్నాను అంటున్నాడు. అదేవిధంగా కీర్తనకారుడు 96లో యెహోవాను గూర్చిన ఈ వార్తను ప్రజలకు ప్రకటించండి, ఈ శుభమును తెలియజేయండి. ఆ కష్టములో, నష్టములో, బందీగృహములో ఖైదీలుగా ఉంటున్నవారు, కటకటాల మధ్యలో కిటికీల నుండి మాట్లాడుతున్నవారు, బయటకు రాలేని వారికి ఒక బెయిల్, అంటే కోర్టు నుండి బెయిల్ ఏ విధంగా ఒక ఖైదీకి దొరికితే ఎంత సంతోషపడతాడో, ఇదే ఆత్మ సంబంధమైన ఖైదీలు అయిన వారికి, సాతాను బందీలైన వారికి ఈ శుభవార్తని తెలియచేయండి అని చెప్తున్నమాట. తిమోతికి భక్తుడికి పుస్తడైన పౌలు అక్షయకరమైన సువార్తని, మహిమగల సువార్తని, ఈ శుభవార్త క్రీస్తుని గూర్చినదని, దేవుని గూర్చిన వార్త క్రీస్తు శుభవార్తని, క్రీస్తు సువార్తని వారు మనకు రాస్తున్నారు. అయితే ఈ సువార్త అందరికీ అవసరమైనదే, ఏ భేదమును లేదు. గ్రీకు దేశస్థుడైనను, అది ఎవరైనను అందరూ ఈ సువార్త వినుటకు
ఆశపడవలను, సువార్త వినవలను, శుభవార్తను కనుకొనవలను. అపొస్తలుల కార్యములు 10:34 యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరికీ దేవుడు కనుక అందరికీ అవసరమైన అక్షయకరమైన సువార్తను మేము ప్రకటిస్తున్నాము. జనులారా, నరులారా, ఓ దీనులారా, ఓ శ్రీమంతులారా, సామంతులారా, ధనికులారా, దరిద్రులారా, పేదలారా, మహనీయులారా, చక్రవర్తులారా, రాజులారా, మీరందరూ కూడా అగ్రిపరాజా ఈ శుభవార్తను నీవు వినవలసినదే అని అపొస్తలుడైన పౌలు, అపొస్తలుడైన పేతురు ఘంటాపదముగా ఎలుగెత్తి చెప్పినటువంటి గొప్ప ఒక సందేశం. ఇది సామాన్యమైన వార్త కాదు. ఇది అమరత్వం గూర్చిన, ఇది అక్షయ భాగ్యమును గూర్చిన, ఇది అన్యోన్య సహవాసమును గూర్చిన, పరలోక సంబంధమైన జీవం గూర్చినది. ప్రకటన 14:6 మనం చూస్తే అన్ని వంశముల వారికి, అన్ని భాషల వారికి, ప్రతి జనమునకు, ప్రతి భూనివాసులకు, అన్ని ప్రాంతీయులకు అందరికీ కూడా ఈ సువార్తను లేదా ఈ శుభవార్తను తెలియచేయండి. ఆ దేవదూత ఆ పుస్తకమును పట్టుకొని, ఆ పత్రికను పట్టుకొని అనేకులకు పంచుతున్నటువంటి ఒక సంగతి మనం చూస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు మత్తయి సువార్త 24:14 సకల జనులకును, సకల ప్రజలకును, సకల నాదులకును ఇది అవసరమైన దేవుని యొక్క శుభవార్త అనే మాట మనం చూస్తున్నాం. శుభమును గూర్చినది, క్షేమం గూర్చినది, ప్రేమను గూర్చినది, ఇది అనురాగమును గూర్చినది, అక్షయతను గూర్చినది. అలాంటి ఒక్క సత్యమైన నిత్యమైన శుభవార్తను ఇది అందరికీ ఆరోగ్యమును చేకూర్చున్నది, అందరి ఆత్మలకు ఆనందమును, పరలోక సౌభాగ్యమును, సౌశీల్యమును సమకూర్చున్నటువంటి వార్తను అని అంటున్నాడు. అందుకని పేతురు భక్తుడు చెప్పిన మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. దీనిని బట్టి ఈ శుభవార్తను లేదా క్రీస్తు సువార్తను లేదా ఈ అక్షయకరమైన, ఈ యొక్క అన్యోన్యకరమైన, ఇది ఆత్మ సంబంధమైన, ఇది ప్రేమ సంబంధమైన, సహవాస సంబంధమైన, నిత్యత్వం గూర్చినది ఈ శుభవార్తను ప్రకటించుటకు మనుషులు కావలసి ఉన్నది. ప్రకటించుటకు ప్రభు కోరుతున్నాడు. మనము గమనిస్తాం. పత్రికా పాఠములు అయితే అందరికి సంబంధించినది. యేసుక్రీస్తు అందరి వాడు. ఈ శుభవార్తను, ఈ సువార్తను, ఈ యొక్క సత్యవార్తను అందరికీ ప్రకటించండి. భేదములు లేదు, ప్రాంతీయం లేదు, తత్వము లేదు, మతము లేదు, కులము లేదు. అందరికీ మిన్నైన ఇది అందరికీ అవసరమైనది. కాకపోతే వారు గ్రహించడం లేదు. యెషయా ప్రవక్త అంటున్నాడు, మేము తెలియజేసిన ఈ సమాచారం ఎవడు నమ్మెను? మేము తెలియజేసిన ఈ యొక్క సత్యవాక్యమును ఎవడు స్వీకరించలేని వాడు కదా. స్వీకరించిన వాడు అయితే బ్రతుకును. యెషయా గ్రంథం ఈరోజు మనకు మొదటి పాఠంలో ఉన్నట్టుగా, మీరు రూకల్లేని వారులారా, ఆకలి కేకలతో అల్లాడుతూ పీకలు ఎండిపోతున్నటువంటి ఓ లోకులారా, ఓ జనులారా, ఓ ఘనులారా, మీరందరూ రండి, ఈ వాక్యం వినండి, ఈ శుభవార్తను కనుక్కొనండి. మీరు ఇది విన్నట్టయితే బ్రతుకుతారు, జీవిస్తారు, మీరు అమరత్వం పొందుతారు, మీరు అన్యోన్య సహవాసంలో కొనసాగుతారని యెషయా ఆహ్వానం తెలియజేస్తున్నాడు. పత్రిక పాఠములు కూడా ఆ యేసుక్రీస్తును గూర్చినటువంటి వార్త అందరికి సంబంధించినదని అపొస్తలుల కార్యములు. అదేవిధంగా కీర్తనకారుడు అంటున్నాడు, ఈ శుభమును, ఇది ఎవరికి శుభము? కుంటివారికి, గుడ్డివారికి, అంగహీనులకు, అనాథులకు, పేదలకు, మరి ఆ బందీ గృహములో, విదేశీయులలో లేదా సంఖ్యలతో బంధింపబడిన వారికి విడుదల వార్త ఇది. వారికి ఆ సువార్తను మనం ప్రకటిస్తే, చూడండి, ఖైదీలుగా ఉన్నవారికి బెయిల్ మీకు దొరికిందని చెప్తే తాను చేస్తున్న భోజనమును కూడా విడిచిపెట్టి బయటకు వచ్చేటువంటి సంతోషం వారిలో ఉంటుంది. ఎందుకంటే ఆ బంధకములో నుండి, ఆ కష్టములో నుండి, ఆ నిష్ఠూరంలో నుండి, ఆ యొక్క చీకటి సంఖ్యలలో నుండి, ఆ నల్లులతో, బల్లులతో, ఇనుపరాళ్లతో, కిటికీల గుండి మాట్లాడుకొని కటకటాల పాలులో ఉన్నటువంటి ఆ ప్రజలు ఈ వార్త వినగానే ఎనలేని సంతోషం వారి గుండెల్లో ఒక విధమైన మంట, సంతోషకరమైన గంటలు ధ్వనించి బయటకు పరిగెత్తుకొని వస్తారు. చూడండి, ఆత్మ సంబంధమైన జీవితం ఇలాంటిది. మనము అలాంటి ఒక జైల్లో లేదా ఒక ప్రిజన్లో, ఒక చెరసాలలో లేకపోవచ్చు, కానీ కనబడనటువంటి సైతాను సంఖ్యల్లో ఇముడుకొని ఉండవచ్చు. అది ప్రభువుకు తెలుసు, వ్యక్తికి తెలుసు.
అలాంటి సంఖ్యలలో, అలాంటి బంధకములో, అలాంటి చీకట్లో, అలాంటి అగాధములో ఆ ఇజ్రాయేల్ కదా బబులోను చెరలోని మనుషులే, కానీ వారు మనుషులుగా జీవించడం లేదు. వెసికిపోయిన జీవితాలు, వేసారిన జీవితాలు, నలిగిపోయిన జీవితాలు, కరిగిపోయిన మనస్సులు కదా, అది కాఠిన్యమైనటువంటి హృదయాలతో వారు జీవిస్తున్నారు. వారు బయటికి రావాలంటే ఈ శుభవార్తను విన్నారు. వారు 70 సంవత్సరాల తర్వాత ఇర్మీయా గ్రంథం 29:10 వారికి విడుదల వచ్చుతున్నది. ఇది చూడండి, ఈ రోజుల్లో ఈ సంగతిని మనం గమనించవలసి ఉంటున్నది. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు ఈ శుభవార్తను ప్రకటించుటకు, దాన్ని ప్రచురించుటకు, దాన్ని బోధించుటకు సాధనములుగా మత్తయి సువార్త 4వ అధ్యాయం మనం 17వ వచనమును చూస్తే, సీమోను పేతురుని క్రీస్తు రమ్మంటున్నాడు. ఇదిగో ఈ సత్య సువార్తని, ఈ అమరత్వమును లేదా ఈ యొక్క మంచి వార్తను సకల జనులకు ప్రకటించుడి, తీసుకొని వెళ్ళుడు అన్నప్పుడు వారు ఏం చేస్తున్నారు? చేపలు పడుతున్నటువంటి పనిలో ఆ చెరువును విడిచారు, ఆ సముద్రం విడిచారు, ఆ వలను విడిచారు, ఆ జలము విడిచారు, వారికి వచ్చే ఫలము విడిచారు, ఆ స్థలమును విడిచారు. చూసినారా ఎన్ని విడిచిను? వారి యొక్క ఇంటిని విడిచారు. అన్ని విడిచి పేతురు ప్రభువును వెంటనే వెంబడించాడు. యాకోబు, యోహానులు కూడా వలలు బాగు చేసుకుంటున్నారు. ఆ బాగు చేసుకుంటున్న ఆ దోణెలను విడిచారు, వలలను వారు కూడా విడిచారు. వీరు చేపల వృత్తిని విడిస్తే వారు వలలో బాగు చేస్తున్న వలలను విడిచారు. పేతురుకున్న ఇల్లును సమస్తం విడిచి వెంటనే యేసు ప్రభు యొక్క సన్నిధిలో చేరినారు. ఈ అమరత్వమును, ఈ శుభవార్తను, ఈ సత్యవార్తను, ఈ దేవుని వార్తను, ఇది ఎవరికి తెలియని వార్తను ఇది ప్రకటించాలని ప్రభువును వారు ఇతరులకు పరిచయం చేయాలని యేసు ప్రభును వారు వెంబడించారు. ఈ రోజుల్లో నిన్ను నన్ను ప్రభు పిలుస్తుంటున్నారు. వ్యాధులతోనూ, బాధలతోనూ, రోగములతోనూ అక్కడ బాధపడుతున్న వారిని శిష్యులు బాగు చేశారు. యేసయ్య బాగు చేశారు, వారిని నడిపించారు. పీడింపబడుతున్న వారు, బాధింపబడుతున్నవారు, ఆ వ్యాధిగ్రస్తులను, దయ్యములు పట్టిన వారికి, చాంద్ర రోగం, ఇంకా ఎన్నో ఎన్నో నానా విధములైన కష్టాలలో, నిష్ఠురాల్లో వారు కునుకలేక, వాళ్ళు కదలలేక ఆ బందీలైపోయినటువంటి జీవితాలకు విడుదల ఇచ్చుటకు దేవుడు తన యొక్క పరికరములుగా, తన సాధనములుగా పేతురు, యోహాను, ఆంద్రేయ భక్తులను పిలిచినప్పుడు వారు వెంటనే మత్తయి సువార్తలో మనం 4:18 ఈరోజు సువార్త వాక్యంలో తేటగా కనబడుతున్నది. వారు సాధనములుగా మారిపోయారు. వారు ప్రభువుకు ఒక ప్రతినిధులుగా అయినారు, ప్రభు శిష్యులుగా మారినారు, ప్రభు భక్తులుగా మారినారు, అభిషక్తులైనారు, అపోస్తలులైనారు, ఆ వక్తలైనారు, ప్రవక్తలైనారు. ఆ భక్తులతో దేవుడు లేదా ప్రభు తన సువార్త అందరికి ప్రకటించబడినది. ఆ వార్తను అందుకొని, ఆ సత్య సువార్తను అందుకొని మనకు భక్తులైన వారు ఆయా దేశంలో నుండి మిషన్ డేల మనం ప్రకటించున్నారు. మనకు అంటే మిషనరీలు ఆ ప్రభు ఇచ్చిన వాగ్దానం ఎవరైతే పేతురు, యాకోబు, ఆంద్రేయ శిష్యులు వారు ప్రభు నుండి తీసుకున్న ఆ సువార్తను, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం, మేము సజీవుడైన ప్రభువును ప్రకటిస్తున్నాం, మేము పరలోక సంబంధమైన జీవ సువార్తను ప్రకటిస్తున్నాం. మరణముకు సంబంధించినది కాదు, ఇది పునర్జన్మ సంబంధమైన సువార్తను మేము ప్రకటిస్తున్నాము. గనుక మేము మనుషులకు భయపడవలసిన అవసరం లేదు అని చెరసాలలో వెళ్ళినప్పుడు చెరసాలలు ఆ యొక్క సంఖ్యలు తెగిపోయినవి. వారిని ఎక్కడ తీసుకుపోతే అక్కడ దీపాలుగా వారు వెలిగింపబడినారు. వారు ఎక్కడికి వెళ్ళినా ప్రభు శిష్యులుగా గుర్తించబడినారు. ప్రభు యొక్క భక్తులుగా, వారు వక్తలుగా, ప్రవక్తలుగా ప్రజలందరూ వారిని గుర్తించి భయపడినారు. రోగములు, దయ్యములు, వ్యాధులు, బాధలు, ఇంకా వెదలు, సొదలు అన్నీ కూడా వారి ప్రార్థనతో విడిపోయినాయి, తెగిపోయినాయి, అవన్నీ పరిగెత్తుకొని పోయినాయి. అప్పుడు ప్రభు వారికి ఇచ్చినటువంటి అధికారం బట్టి వారు భూలోకమునే తలక్రిందులు చేశారు అనేది చూసినారా? దేవుని గూర్చిన వార్త, యేసుక్రీస్తు యొక్క సువార్త, మనుషులకు శుభవార్త. చాలామంది ఈ వార్త లేదా ఈ శుభం తెలియక, ఈ సంగతి తెలియక వారున్న మూఢనమ్మకాలతో మూలిగిపోతున్నారు. వారు బయటకు రావడం లేదు.
నీ యొక్క ఉచితంగా ఈ సువార్తను ప్రకటిస్తాం, ఉచితముగా వార్తను మీకు అందజేస్తామన్న వినేవారు లేరు. వెనక చెవులు కలిగిన వాడు వినుగాక అనేది దేవుని వాక్యములు. కన్నులు కలిగిన వాడు చూసునుగాక, హృదయం కలిగిన వాడు గ్రహించునుగాక, మనసు కలిగిన వాడు ఆహ్వానించునుగాక, కాళ్ళు కలిగిన వాడు ఆ దేవుని మార్గంలో నడుచునుగాక, చేతులు కలిగిన వాడు ఆ సువార్త వాక్యమును అందించునుగాక అనేది దేవుని వాక్యములో ఉన్నది. ఇది దేవుని గూర్చినటువంటి ఒక శుభమైన వార్త. ఇది మిషన్ సండే, గుడ్ న్యూస్ ఫర్ ఆల్ అని మనం చూసాం. మిషన్ సండే అప్పుడు మిషనరీలు ఈ ఒక ప్రేమపూర్వకమైన వార్తను తీసుకొని వారు వచ్చి మన దేశంలో, మన ప్రాంతంలో ఏమేం చేశారంటే వారి విజన్, వారి దర్శనంతో హాస్పిటల్ను నిర్మించారు, హాస్టళ్ళు నిర్మించారు, స్కూళ్ళు, కాలేజీలు నిర్మించారు, డే కేర్ సెంటర్ నిర్మించారు, చెత్త గాస్పల్ సువార్త సేవ చేశారు, హెల్పింగ్ హ్యాండ్స్గా వారు మారినారు, ఓల్డ్ ఏజ్ హోమ్లు కట్టించారు, విడో హోమ్స్ కట్టించారు, ఆర్ఫనేజెస్ కట్టించారు, మూగ పాఠశాలలు కట్టించారు. అదేవిధంగా మూఢభక్తిని, మూఢ నమ్మకాలను, అధిక విధమైనటువంటి ఈ యొక్క మద్యపానము, ధూమపానమును మార్పించారు. అనేకులకు ఈ సువార్త చెప్పి ఆ బంధకములో నుండి చాలామందిని మిషనరీలు బయటకు తీసుకుని వచ్చారు. అది ఆ బాధ్యత. ఈరోజు మిషన్ డే, ఈరోజు ఈ యొక్క శుభమైన వార్త నీకును నాకును అందించబడినది. దేవుని బిడ్డలారా, సోదరులారా, మనం ఒక సాధనములుగా మిషనరీలు చేసినటువంటి మార్గదర్శకమైన సూత్రాలు వారు ఇన్ని ఏర్పాటు చేశారు. కాలేజీలు, స్కూళ్ళు, కళాశాలలు, డే కేర్ సెంటర్, సంటి పిల్లల పాఠశాలలు, మూగ పాఠశాలలు, తర్వాత మూఢ నమ్మకాలను, దయ్యములను బట్టిన వారిని పాము, తేలు కాటు నుండి, అదేవిధంగా మూఢనమ్మకాల ఘాటు నుండి వారందరికీ ఈ వాక్యం ద్వారా బయటకు తీసుకొని వచ్చినారు. ఈరోజు కూడా ఈ సువార్త ఆ విధంగా ప్రకటింపబడుతున్నది. కానీ వెలుగుదూత వేషం వేసుకొని సాతానుడు వినకుండా చేస్తున్నాడు, గ్రహించకుండా చేస్తున్నాడు. ఆ ఊబిలో నుండి, ఆ యొక్క రొంపలో నుండి, ఆ కంపులో నుండి, ఆ కుంపలో నుండి, ఆ కుంపటిలో నుండి బయటికి రాకుండా సాతానుడు అడ్డగిస్తుంటున్నాడు. కానీ నీవును నేనును దేవుని వారసులముగా, దేవుని బిడ్డలముగా, దేవుని ప్రతినిధులుగా మనం ఉన్నపాటున ప్రభువును వెంబడించి మన ఇల్లు కావచ్చు, మన జాల కావచ్చు, మన జోలే కావచ్చు, మన యొక్క వల కావచ్చు, మన కళ కావచ్చు, అది ఏదైనా విడిచిపెట్టి ప్రభు యొక్క పిలుపు కొరకు మనం వచ్చి అందరికీ సువార్తను, అందరికీ శుభవార్తను, అందరికీ దైవవాక్యమును మనం అందించుటకు నీవును నేను ఒక ప్రతినిధులుగా, ప్రభు శిష్యులుగా, ప్రబోధకులుగా, ఆచార్యులుగా, పూజారులుగా మనము ఇది ఒక దైవ కార్యములో ఒక రాయబారులముగా మనము మోష లాంటి నాయకులుగా, దావీదు లాంటి గాయకులుగా, సమూయేలు ప్రవక్త లాంటి ప్రవక్తలుగా మనము బయలుదేరి ఈ శుభవార్తను లోకానికి ప్రకటిస్తాం. శిలువను గూర్చిన వార్త ప్రజలకు తెలియస్తాం. అందరికీ యేసు ప్రభు అవసరమని ప్రకటిస్తాం. అందరికీ దేవుడు క్రీస్తు ప్రభు, రాజు, రక్షకుడు, ఆయన ఒక దేశానికి కాదు అందరికీ ప్రభు అని ప్రకటించి ఆ ప్రభుని ఈ లోకములో ఘనపరుస్తాం. ఆ ప్రభువును మనం ఈ లోకములో ఆరాధిస్తాం. ఆ ప్రభువును అందరికి పరిచయం చేస్తాం. అనేకులను దేవుని వైపు ఆత్మలను మనము త్రిప్పుకొని వద్దాం. అలాంటి ఆత్మను త్రిప్పుకొని వచ్చినవాడు, లేదా ప్రభు తట్టు అనేక హృదయాలను త్రిప్పినవాడు ఆకాశంలో నక్షత్రం వలె ఉంటాడు, వెలుగుతాడు, ప్రకాశిస్తాడు, వర్ధిల్లుతాడు, తేజరిల్లుతాడు, నిత్యత్వములోనికి వారసుడవుతాడు అనేది వాక్యం ఉన్నది. నీవే నేనే కాదు, తెలిసిన మనకు, మన సోదరులకు, మన పితరులకు, అన్యులకు, అగ్రగణ్యులకు, వారి దీనులకు, హీనులకు, పేదలకు, సామంతులకు, సామాన్యులకు, సామ్రాటు చక్రవర్తులకు, సహస్రాధిపతులకు, అందరికీ కూడా ఇది యేసయ్యను గూర్చిన శుభవార్తని తెలియజేసి మిషనరీలు చేసిన అడుగుజాడలో వారి మార్గదర్శకమైన సూత్రంలో ఈ హాస్టల్ విషయంలో కావచ్చు, లేకపోతే గాస్పల్ విషయంలో కావచ్చు, డే కేర్ కావచ్చు, స్కూళ్ళే కావచ్చు, ఇక ఎన్నో ఆనాడు ప్రభుత్వం వారు సమయంలో మన మిషనరీలు నడిపించినటువంటి మిషన్ దావఖానలు ఎన్నున్నాయి. వైజాగ్లో ఉన్నటువంటి కింగ్ జేమ్స్ అక్కడ అది మనం చూస్తాం, జార్జ్ అది మనం చూస్తాం. అదేవిధంగా కరీంనగర్లో ఉన్న హాస్పిటల్, హన్మకొండలో ఉన్న మిషన్ హాస్పిటల్, అదేవిధంగా పనిగిరిలో ఒక హాస్పిటల్, హైదరాబాదులో ఉన్నటువంటి స్కూళ్ళు, ఇవన్నీ మిషనరీ యొక్క అది
డిచ్చిపెల్లిలో ఉన్నటువంటిది, అదేవిధంగా కలకత్తా మహానగరం, మదర్ తెరీసా, ఇంకెన్ని ఉన్నాయి. ఇవన్నీ దేవుని కృప ద్వారా మిషనరీలు చేసినది మిషన్ డే ఇది. అదే మనము ఈ పనిని కొనసాగించుటకు మనలను మనం సిద్ధపరచుకొని శుభవార్తను లోకంలో సాగించి మనం సౌభాగ్యవంతులుగా, సద్భక్తులుగా, సబోధకులుగా ప్రభు ద్వారా పేరు పొంది ముందుకు సాగుటకు దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభా, మా దేవాయ వాక్యం దీవించి నీ కృపలో బలపరచమని యేసయ్య పేరిట వేడుకొంచున్నాం తండ్రి. సత్యవేదమును మీరు చదువండి, సత్యవాక్యము. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్స్ పెట్టండి.